హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్ కన్నా ముందు ఈరోజు రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు ఇప్పటిదాకా ఎవరైనా చూసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా నేను విన్న దాని ప్రకారం అయితే చూసిన వాళ్ళందరూ బాగుంది అనే చెప్తున్నారు. కానీ ఎవరైనా ఇప్పటిదాకా సినిమాని చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో జెన్యున్ గా చెప్పండి, పర్వాలేదు అది ఏంటైనా. నిన్న రిలీజ్ అయిన నారి నారి నడుమ మురారి ట్రైలర్ అయితే చూసాను భయ్య. ట్రైలర్ అయితే డీసెంట్ గా ఉంది. ట్రైలర్ లో శర్వానంద్ యాక్టింగ్ చూసిన తర్వాత నాకు ఒక్కసారిగా రన్ రాజారన్ సినిమా అయితే గుర్తుకొచ్చింది భయ్య. సమంత చేస్తున్న మా ఇంటి బంగారం మూవీ టీజర్ ట్రైలర్ అయితే చూసాను భయ్య. ట్రైలర్ అయితే చాలా నచ్చింది నాకు. ఈ టీజర్ చూసిన తర్వాత ఒకటే చెప్తాను భయ్య, సమంత గారి యాక్టింగ్ గాని, నందిని రెడ్డి గారి టేక్ ఆఫ్ గాని చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, మంచి టీజర్ ని మిస్ అయ్యారు మీరు ఇప్పటిదాకా చూడకపోతే. పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ లో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జపాన్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే అవార్డుని అయితే ఇచ్చారు. మమ్మటి గారు నితేష్ సహదేవ్ తో కలిసి ఒక గ్యాంగ్స్టర్ సినిమా అయితే చేయబోతున్నారు భయ్య. ఈ సినిమా మే నుంచి అయితే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. జయకృష్ణ ఘట్టమనేని మొదటి సినిమా అయిన శ్రీనివాస మంగాపురం నుంచి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. ఐశ్వర్య రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఓ సుకుమారి మూవీ నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన కార్తీ నటించిన వావ్ అతియర్ మూవీ కొన్ని కారణాల వల్ల అయితే పోస్ట్ పోన్ అవడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేసుకుని అఫీషియల్ డేట్ ని అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమాని 14వ తారీఖున రిలీజ్ చేయడానికి అయితే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ చేస్తున్న ఓ రోమియో మూవీ టీజర్ నిన్నైతే రిలీజ్ అయింది భయ్య. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. టీజర్ అంతా యాక్షన్ తో అయితే ఉంటది, అంతేకాకుండా ప్రతి క్యారెక్టర్ కోసం చెప్పడం అయితే జరిగింది. అజయ్ దేవగన్ గారు నటించిన గోల్మాల్ అగైన్ వచ్చి దగ్గర 9 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ సిరీస్ నుంచి రాబోతున్న గోల్మాల్ 5 ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు.